మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులందరికీ అకౌంట్లలో 2 లక్షల రూపాయలు వేస్తామని చెప్పినారు. 18 నెలలు కావస్తా ఉంది, కనీసం దాని మీద సమీక్ష లేదు. నిన్నగాక మననే ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి మాత్రం వచ్చిండు, వాకటి శ్రీహరి గారు. ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ 11,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించింది. ఈ రాష్ట్రంలో మొదటి విడతలో 3,94,000 మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు 73,84,000 గొర్రెల యూనిట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో 73,84,000 గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది, జీవాల జనాభాలో అగ్రగామిగా నిలిచింది అని రేవంత్ రెడ్డి ఈ గుడ్డి సర్కారుకు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా సూచన చేస్తా ఉన్నా.